జగన్నాథ్ గారు ఒక్కసారి సెంట్రల్ విషయంలో ఒకసారి పక్కన పెట్టి రాష్ట్రం విషయానికి వస్తే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ అసలు కాంగ్రెస్ ని మేము ఎన్నికల్లో పోటీదారుగానే చూడలేదు, మొత్తం పోటీ అంతా బీజేపీకి అలాగే బీఆర్ఎస్ కి మధ్యనే ఎంపీ సీట్ల విషయంలో అని చెప్తున్నారు. సో ప్రజలు నమ్మే ఈ మాట అయితే లేదా ప్రజలు నవ్విపోతారండి. 3 నెలల కిందట్లనే తుక్కు ఓడిపోయారు. మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలంతా లేదు కాంగ్రెస్ లకు వచ్చేసి చేరిపోతా ఉన్నారు. 3 నెలల కింద జరిగింది. అటువంటిది పోటీ లేదంటే ఎవరైనా నమ్ముతారండి? ఇది ప్రతి ఊహాజనితమైన కామెంట్స్ ఇవి. అందులో కేసీఆర్ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, రాజకీయాల్లో అనుభవం క్షుణ్ణంగా ఫలితాలు తెలిసిన వ్యక్తి. నేను ఇందాక చెప్పా, 2 సార్లు ఒకసారి ఇచ్చారు బీఆర్ఎస్ కి, రెండోసారి ఇచ్చారు పర్ఫామ్ చేస్తారని చెప్పి. ఫస్ట్ టైం సెటిల్మెంట్ కి, రెండోసారి పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ లెవెల్ వచ్చినప్పుడు యూత్లు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ దళిత బంధు లాంటి ఈ బంధువులన్నీ ఫెయిల్ అయ్యాయి టోటల్లీ. ఒక ఊర్లో 500 మంది దళిత ఎలిజిబిలిటీ ఉంటే ఒక్కరికి ఇస్తారంటే అది ఏం మెసేజ్ అవుతుందండి? ఇటువంటి సూక్ష్మాన్ని కూడా గ్రహించకుండా లేదా కేవలం ఒకరు దళిత బంధు ఇస్తే మొత్తం దళితులు అంతా బాగైపోతారా? సో ఇటువంటి పరిణామ తరంలో సెంట్రల్లో కూడా బీజేపీ 2 సార్లు ఈనాడు అధికారంలోకి వచ్చింది. సరే, అంతర్జాతీయంగా పిఎం గారి మోడీ గారి ఒక లెవెల్ పెరిగినా లేక ఆయన గ్రాఫ్ పెరిగినా కానీ వాస్తవం జీడిపి ఎక్కడికి వచ్చిందండి? ఇప్పుడు 4.6 వచ్చింది జీడిపి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఉద్యోగాల్లో 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఆ ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత వివిధ పారిశ్రామికలన్నీ మూసిపోతున్నాయి. పరిశ్రమలని లేదు, ఎంఎస్సి పర్టికులర్ ఎంఎస్సి సెక్టర్ లో దాదాపు లేదా అంత క్లోజ్ అవుతాం. సో ఇటువంటి తరుణంలో లేదా గొప్పగా యూత్కి ఉద్యోగాలు లేవు, పారిశ్రామిక క్లోజ్ అవుతా ఉన్నారు, జీడిపి తగ్గిపోతా ఉంది. ఒకటే అన్నిటి పెట్టలేదా రామ జన్మభూమి శ్రీరామ్ అంటూ పోతే ఇవన్నీ భారతదేశ ప్రజలు చాలా వివేకం గలవాళ్ళని. మతాన్ని సహిస్తేనే హిందూ మతానికి ఇది ఉంది. సకల మతాలను లేదా గౌరవించే ఒక తత్వం హిందూ మతంలో ఉంది. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. దానికి ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఒకటే హిందూ మతం అని దాన్ని చొప్పించాలి బలవంతం అంటే అందులో బీజేపీకి దళితులంతా లేదా అనుకుంటారు 60-70% వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క ఛాందసవాదం, ఎన్ని మర్డర్స్, ఎన్ని మానభంగాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదండి. మంత్రులే కుక్కలు నక్కలు అని చెప్పేసి దళితులు సంబోధిస్తా ఉంటే దళితులు ఓట్ బ్యాంక్ వస్తే 25% ఓట్ బ్యాంక్ ఉన్న ఈ దేశంలో ఎటువంటి వర్గాలు మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళు లేదా అసలు బీజేపీని నమ్మరు. పూర్తి